మాట చాలా గర్హనీయమైన మాట. చిన్నరెడ్డి గారు కావాలంటే వైసీపీ వాళ్ళు 60 రోజులు మాట్లాడారు సచివాలయాలకు. సార్ ఇప్పుడు ఈ రోజు నడిపేటటువంటి అన్నా క్యాంటీన్లు పాతయ్యే కాబట్టి మీరు రంగుల గురించి పెద్దగా పట్టించుకోలేదు. సెప్టెంబర్ లో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన ప్రకారం ఇంకొక 120 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తారు. అందులో మరి ఎల్లో కలర్ లేకుండా కొత్తగా కట్టేవి కాబట్టి మీ సూచనలు సలహాలు ఇచ్చి మీరు చెప్పిన విధంగా అది జరిగే విధంగా చేయాలని చెప్పి. బ్లూ కలర్ వేస్తే బాగుంటుందేమో కదా చిన్నరెడ్డి గారు, బ్లూ కలర్ వేస్తే బాగుంటుందేమో సార్. బ్లూ కలర్ వేయండి, ఇంకోటి వేయండి, రాజకీయ పార్టీలకు సంబంధించి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి పార్టీకి కూడా వేయండి సార్. ఎవరు వద్దన్నారు సార్? కలర్ అనే దానికి ఒక పార్టీకి అంటగట్టి కలర్ ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్స్ ని ఈ రాష్ట్రం నుంచి ఎలిమినేట్ చేయాలన్నంత దిశగా పనిచేస్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కలర్స్ చూస్తే దడా కూటమి ప్రభుత్వానికి. అందుకని చెప్పేసి ఆ రోజు నుంచి అప్పుడు కూడా కూటమి కలిసి ఉంది 2018 వరకు 19 వరకు కూడా. ఈ రోజు శాంతి ప్రసాద్ గారు విఘ్నులు, ఆయన చాలా బాగా మాట్లాడతారు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నంత వరకు అలా మాట్లాడారు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత శాంతి ప్రసాద్ గారు దానికి తగ్గట్టు తబలా వాయించేటటువంటి పరిస్థితే కానీ వాస్తవాన్ని వాస్తవంగా చెప్పేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకనంటే మరి వారికి తగ్గట్టుగా నడుచుకుంటూ పోవాలి కాబట్టి. ఈ రోజు కృష్ణాంజనేయులు గారు చాలా గొప్పగా మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎల్లో కలర్ నుంచి వివాదం స్టార్ట్ అయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చాలా పెద్ద వివాదమైనవి కాబట్టి కలర్స్ మీద వాటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఇప్పుడు అవి కొనసాగించకుండా అలాంటి వివాదాలు లేకుండా పేదోడికి సాయం చేస్తే, ఇప్పుడు అది ఒక వివాదం ఉంది సార్, అది క్లియర్ అయితే పేదోడికి భోజనం పెట్టేదాంట్లో ఎవరు కాదంట్లా. ఇంకొక విషయం చెబుతాను సార్, అన్నా క్యాంటీన్ పెట్టాము. అన్నా క్యాంటీన్ అసలు పేదోళ్ళందరూ రాష్ట్రం మొత్తం ఎవరంటే వాళ్ళు తినొచ్చు అన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇక్కడ స్వర్ణభారతి నగర్ అని గుంటూరు ఆర్టీఓ ఆఫీస్ దగ్గర బ్రహ్మనాయుడు గారు మీకు కూడా తెలుసు. స్వర్ణభారతి నగర్ లో దాదాపు 15,000 ఓట్ల ప్రజలు ఉంటారు సార్. ఒక అన్నా క్యాంటీన్ 300 మందికి పెట్టేటటువంటి అన్నా క్యాంటీన్ కి ప్రచారం ఏమో రాష్ట్రం మొత్తం పేదోడు అందరూ కూడా భోజనాలు పెడుతున్నాం అన్నంత బిల్డప్. ఇక్కడ పెట్టేదేమో 300 మందికి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలకి పేదోడికి ఏది మంచి జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. అలాగే సార్ మెడికల్ కాలేజీలకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి 17 మెడికల్ కాలేజీలని ఆంధ్రప్రదేశ్ లో కట్టి చిరస్థాయిగా ఉండేటటువంటి కార్యక్రమంగా ఏర్పాటు చేస్తే ఈ రోజు అడ్మిషన్స్ లేకుండా చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో పెట్టారు ఈ విజనరీ లీడర్. మరి ఏమనాలి? ఎందుకు శాంతి ప్రసాద్ గారు లాంటి విఘ్నులు మాట్లాడలేకపోతున్నారు? అలాంటి విషయంలో ఖచ్చితంగా దాని మీద కూడా శాంతి ప్రసాద్ గారు స్పందించాలి. అన్నా క్యాంటీన్లో ఇందాక మాట్లాడుతూ డొక్కా సీతమ్మ గారికి సంబంధించినటువంటి నినాదం పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ గారి అన్నము చాలా మందికి అప్పట్లో ఆమె వండి పెట్టి సేవ చేసింది అని చెప్పేసేటటువంటి దాంట్లో అన్నా క్యాంటీన్ కూడా ప్రజలకు భోజనం పెట్టేదే కాబట్టి ఖచ్చితంగా ఆ డొక్కా సీతమ్మ గారి పేరు, డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్స్ ఉండాలని చెప్పేసి ఆయన కోరుకోవడం జరిగింది. దాని మీద ఆ మాటని మేము మాట్లాడాం. అంటే చిన్నరెడ్డి గారు ఇక్కడ క్లారిఫికేషన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆ మాట మాట్లాడిన తర్వాతే ప్రభుత్వం చిన్నపిల్లలకి భోజనం పెట్టే మధ్యాహ్న బడి భోజన పథకాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకంగా మార్చారు. ఇది ఈ డిస్కషన్ తర్వాతే మారింది. ఒకసారి మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోండి సార్. నేను అనేది అన్నా క్యాంటీన్ కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఇదే మాట మాట్లాడారన్నా. పవన్ కళ్యాణ్ గారు అన్నా క్యాంటీన్ కే కావాలని చెప్పేసి కోరారు. లేదు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట వినాల్సిన అవసరం లేదు, జనసేన కూడా చెప్పిన మాట వినాల్సిన అవసరం లేదు, మా అన్నా క్యాంటీనే పెట్టుకుంటాం, చంద్రన్న క్యాంటీన్ పెట్టుకుంటాం, లోకేష్ క్యాంటీన్ పెట్టుకోండి మీ ఇష్టం. మీరు ఎన్టీ రామారావు గారి మీద ఈర్ష్యపడతా ఉన్నారా? ఎన్టీ రామారావు గారి మీద ఈర్ష్యపడతా ఉన్నారా మీరు? ఆయన పేరుతో క్యాంటీన్ ఎన్టీఆర్ గారి గురించి ఈర్ష్యపడే వాళ్ళమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ జిల్లాగా పెట్టినటువంటి గొప్ప నాయకుడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీలు, కులాలు, మతాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూడనే చూడదు. అది మంచి జరుగుతుంది అనుకుంటే
అక్కడ ఆ నాయకుడు మంచి చేశాడు కాబట్టి, ఆ రాష్ట్రానికి మంచి చేశాడు కాబట్టి, చిరస్మరణీయుడుగా ఉన్నాడు కాబట్టి, ఆయన గుర్తుగా ఆయన ఆ జిల్లాలో పుట్టాడు కాబట్టి, ఇంత వైభవం తెచ్చాడు కాబట్టి ఆయన పేరు పెట్టారు సార్. రైట్ 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 చిన్నప్రెడ్డి గారు. ఆనంద్ సాగర్ గారు, సో మొత్తానికి ఇక నెక్స్ట్ సెప్టెంబర్లో పెట్టబోయే అన్నా క్యాంటీన్లకు రంగులు మార్చమని చెప్పేసి సలహా ఇస్తా ఉన్నారు వైసీపీ వారు.